జోక్ ఆఫ్ ద డే. సో జడ్జెస్, ఈ రోజు జోక్ ఆఫ్ ది డే లేదు. దాని ప్లేస్ లో టీమ్ లీడర్స్ కాకుండా టీమ్ లీడర్స్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ పార్టిసిపెంట్స్ స్టేజ్ మీదకి వచ్చి ఫన్నీగా ఉండేలాగా మిమిక్రీ గానీ లేదా ఏదన్నా ఇమిటేషన్ గానీ ఏదో నవ్వించాలి. సో ఏ పార్టిసిపెంట్ గెలిస్తే ఆ టీం గెలిచినట్టు. సో బాయ్స్, బై హుక్ ఆర్ బై క్రూక్ నవ్వించాలి. ఓకేనా? సో రోజా గారు ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఓకే, సుధీర్ టీం నుంచి కార్తీక్. ఎగ్మెట్ అబ్బా తమ్ముడు లాయకుందమ్మా. పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళిన ఆకాశానికి వైట్ పెయింట్ వేసిండ్రు, ఇప్పుడేమో బ్లాక్ పెయింట్ వేసిండ్రు. ఎవరినాడు వేసిండ్రు అసలు? మా ఏరియాలో నేను దార్కాన్ని నా మీద అరుస్తాను. నీ అమ్మ నీ సంగ ఇట్లా నేను చెప్తావు. నీ అమ్మ రాయక్కడ హైదరాబాద్ లో మొత్తం పాగలగాళ్ళు ఉన్నారు అబ్బాయి. కుక్కను వదిలేసి రాయిని కట్టేసి ఏది ఇక్కడ ఏదో కాలిపోతాను. ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం. హలో హలో హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అని మాట్లాడేది? కాదండి, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని మాట్లాడుతా ఉన్నాను. ఓకే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామచంద్రరావు కదా మాట్లాడేది? అవునండి, ఎస్ఐ రామచంద్రరావు మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? ఓకే, ఎస్ఐ రామచంద్రరావు కదా, ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతాను, నువ్వు తొందర రావాలి. అరే అవులే, ఇల్లు కాలిపోతే ఫోన్ చేయాల్సింది ఫైర్ స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ కాదు. అబ్బచ్చమ్మ తెలియదు మరి, కాలిపోయేది నీళ్ళే, తొందర రా. ఓకే, నెక్స్ట్ రాకేష్. బేసికలీ విజువల్ సౌండ్స్ ఎక్కువ మనం ఎక్కడ చూసినా హాలీవుడ్ మూవీస్ కానీ తెలుగు మూవీస్ కానీ ఎక్కువ హాలీవుడ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బేస్ చేసుకొని ఒక టీవీలో నుంచి ఒక అపరిచితుడు అనే వ్యక్తి రావడం జరిగింది సార్. టీవీలో నుంచి అక్కడ చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ పట్టించుకోవట్లేదు. సో ఈ ముగ్గురు కాన్వర్జేషన్ ఎలా ఉంది? చిన్న పిల్లాడితో అపరిచితుడు ఎలా మాట్లాడాడు? పుట్టిన పిల్లాడు ఈ నోట్లో మన్ను వాళ్ళని తాడదంప అన్ని మీ అయ్యే పోలికి వచ్చినాయి కదా. నువ్వు నోరు తెలిసిన అనుకో మంచుకునేది ఏమనుకుంటారు. అపరిచితుడు సినిమా వస్తుంది అక్కడ అని చెప్పి ఓ సినిమా చూస్తుందండి. వాడు మాత్రం ఏడుస్తున్నాడు. ఒకన్న టైంలో అపరిచితుడు టీవీలోంచి బయటకు వచ్చాడు. ఎవర్రా గాడిది నువ్వు? మా ఆయన అడగకుండా మా ఇంటికి నువ్వెందుకు వచ్చినావు? అపరిచితుడే. అపరిచితుడు సుపరిచితుడు ఉన్నట్ల మనవాడు నీ తాడదంప ముక్కలు కట్టబెట్టి ఎందుకు వచ్చినావు చెప్పు? అక్కడ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఇక్కడ కూర్చొని నువ్వు టీవీ చూస్తున్నావు. ప్రతి దాంట్లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అబ్బా పాడబడ్డా నిర్లక్ష్యం. మంచిగా చెప్పినావు కానీ ఆ పోరాడు మంచి పోరాడు కాదు. నువ్వైవా నువ్వు కోపంచు. ఏం చేయాలి అన్నట్టు ఉంచాలా? ఉంచడు కాదు, పై ఓదార్చు అని చెప్పంగానే అపరిచితుడు ఉయ్యాల తొట్లో ఉన్న బాబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సార్. ఎలా మాట్లాడుకుంటున్నారు చూద్దాం. అపరిచితుడు తలుపు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? దెబ్బకి అపరిచితుడు మాయం సార్. రచ్చరవి టీం నుంచి వీరబాబు. ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక్క కారణంతో స్ట్రైట్గా వెళ్ళి ఎండి చైర్లో కూర్చున్నా. నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని తెలుసుకొని కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్యూషన్, కెమిస్ట్రీ కొట్యూషన్, మ్యాథ్స్ కొట్యూషన్ అంటూ రోడ్డు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న తిప్పలు పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అయ్యాక తీరా ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నాకు ఉద్యోగం లేదంటూ నీచంగా మాట్లాడుతున్నాను. లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ 4 ఏళ్ళుగా పిచ్చు కుక్కలా తిరుగుతున్నాను. నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళ గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్నా నాకు ఎవరో ఒక మహానుభావుడు నాగబాబురావు గారు పిలిచి అవకాశం ఇస్తే ఈరోజు దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్గా నిద్రించి నీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఉద్యోగం నేను ఆ గ్రాడ్యుయేట్ నాకెంత పొగరు ఉండాలరా? అభి టీంలో నుంచి ఫణి. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు మిమిక్రీ చేశారు. మిమిక్రీ కాకుండా అందరు వెళ్ళిన రూట్లో కాకుండా నేను వెంట్రిలాక్విజం చేద్దాం అనుకుంటున్నాను అండి. వెంట్రిలాక్విజం అంటే బాడీ పార్ట్స్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ హలో హాయ్ బాగున్నారా మనం మాట్లాడతాం.
ఇదే వాసన కొంచెం గొంతులోకి వెళ్ళింది. హలో 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? గొంతులో ఉన్నావా? అవునయ్యా. నిజంగా గొంతులోకి వెళ్ళిపోయావా? నిజంగా వెళ్ళానయ్యా. సరే 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 ఓకే. ఇంకా గుండెలోకి వెళ్ళిపోతావా? గుండెలోకి వెళ్తున్నాయా? హలో 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 వెళ్ళిపోయావా? వెళ్ళానయ్యా. నిజంగా వెళ్ళావా? నిజంగా వెళ్ళాను. ఓకే ఓకే లోపలికి వెళ్ళావు కదా, లోపల ఎవరున్నారు? నాగబాబు గారు. బిస్కెట్. ఇంకెవరున్నారు? రోజా గారు. సూపర్ క్రీమ్ బిస్కెట్. ఇంకా ముందుకెళ్తావా? వెళ్తానయ్యా. సరే ఇంకా ఇది తీసుకెళ్దాం. హలో 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 వెళ్ళిపోయావా? ఇంకా ముందుకెళ్తావా? హలో 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 ఇక్కడ నుంచి మళ్ళీ గొంతులోకి వచ్చింది. హలో హలో గొంతులోకి వచ్చేసావా? వచ్చానయ్యా. సరే కడుపులోకి వెళ్ళిపోతావా? వెళ్తానయ్యా. హలో హలో ఎక్కడున్నావు? కడుపులో ఉంది అన్నం, ఇంకా ఇడ్లీ, ఇంకా చపాతి మధ్యాహ్నం తిన్నా. ఓకే ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవయ్యా. ఏం లేవా? హలో 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 మోకాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? హలో హలో ఎక్కడున్నావు? మోకాల్లో ఉన్నావా? మోకాల్లో ఏముంది? మొట్టుంది. అరికాల్లోకి వెళ్ళి. హలో 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 ఇది వెంట్రులాక్విజం అండి. ఇందులో ఒక ఖర్చుతో మాట్లాడిస్తే ఏ విధంగా ఉంటుంది? హాయ్ హలో హలో బాగున్నావా? బాగున్నావా? నేను చాలా బాగున్నా. అందరికి హాయ్ బాయ్. బాయ్ కదరా. అందరికీ వందనాలు. అందరికీ ఇంకొంతమంది ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయారా? కాదు అందరికి హాయ్ చెప్పు. ఓకే సరే ఇప్పుడు నేను నోరు మూసేస్తా. వద్దయ్యా. ఎందుకు? గాలాడదా? సరే ఏం కాదు ఒకసారి మూసేస్తా. ఓకే హలో హలో ఏమైతుంది? గాలాట్లేదా? సరే తీసేస్తున్నా. రెడీనా? 1 2 3 నువ్వుగా నేనంట ఆగు ఒక్క నిమిషం ఆగు. రెడీ? హలో హలో దీన్ని హలో 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.